ఉన్నటువంటి వాడికి ఇంకా ఎప్పుడూ వాడు ఒకసారి కనుక ఆ ప్రశాంతత అనేటువంటి శాంతి అనేటువంటి దాన్ని పొందితే దాంట్లోంచి బయటికి రాదు అని అంటున్నావు. అలాంటి జ్ఞాని అనేటువంటి వాడు గొప్పవాడు అన్నావు కదా. మరి జ్యాయసీ చేత్ కర్మణ తే మతాబుద్ధి జనాందనావో జనాందనుగా కర్మణ కర్మ కంటా కూడా బుద్ధి అనేటువంటిది జాయసి గొప్పది కనుకైతే అది మన ఈ యొక్క అభిప్రాయం. కర్మ కంటా జ్ఞానం అనేటువంటిది గొప్పది అనేది నీ అభిప్రాయం కనుకైతే కిం ఘోరే కర్మణి మా నియోజేసి కేశవా, ఘోరమైనటువంటి యుద్ధం అనేటువంటి కర్మలో నన్ను నియోగిస్తున్నావు ఎందుకయ్యా, అది చేయమని నన్ను అడుగుతున్నావు ఎందుకు? నువ్వు చెప్తున్నటువంటి మాటలు బట్టి కర్మ కంటా జ్ఞానం గొప్పది అని అనిపిస్తుంది. అదే నీ అభిప్రాయంలో అనిపిస్తుంది. మరి అలాంటప్పుడు నువ్వు మళ్ళీ నన్ను యుద్ధం చెయ్యి అనేటువంటి కర్మ వైపు ఎందుకు చూస్తున్నావు? హాయిగా చదువుకోమని చెప్పి చెప్పచ్చు కదా, ఈ చేయమని ఎవరినైనా ఆశ్రయించవచ్చు, తపస్సు చేసుకోమని, స్థితప్రజ్ఞత్వం ఏదైతే ఉందో దాన్ని సాధించడానికి ఏదైనా మంత్రమో తంత్రమో ఏదో ఉపదేశించదు అవన్నీ చేసుకోవచ్చు. అందుకని యుద్ధం చేయి, యుద్ధంలో మరణిస్తే నీకు వేరే స్వర్గం వస్తుంది, నువ్వు చెయ్యాలి, నువ్వేమో ఇలాగ మాట్లాడతావేమిటి, తిరిగి వాళ్ళ మాట్లాడతావేమిటి, ఇలాగన్నీ చెప్పి నువ్వు చెయ్యి అని చెప్పి ఎందుకు కర్మ వైపు నన్ను చూస్తున్నావు అని ఇంకా అంటాడు. వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధి మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహమాప్నుయాం. వ్యామిశ్రేణ వాక్యేన బుద్ధి మోహయసీవ మే. నువ్వేం చేస్తున్నావు? వ్యామిశ్రేణ వాక్యేన, కలగలుపు చేసినటువంటి వాక్యంతో, అది ఇది చెప్పేసావు. జ్ఞానము కర్మాన్ని చెప్పేస్తున్నావు. ఈ చెప్పడంలో నువ్వు ఏది కాసేపు జ్ఞానం అంటున్నావు, కాసేపు కర్మ అంటున్నావు, ఇలా కలగాపలగం చేసేసినటువంటి వాక్యములతోటి నా బుద్ధిని మోహయసీవా, నువ్వేదో నా బుద్ధి అంతా కూడా మైమరికంగా చేస్తున్నావు. అంటే నువ్వు